హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్ వేలోనే దీన్ని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ముల్లంగిని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5 లేక 6 తీసుకున్నాను. నేను ముల్లంగి 2 ముల్లంగులు తీసుకున్నాను. ఒక టమాటో, 1 ఆనియన్ ఇట్లా స్లైసెస్ కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చింతపండు. ఇప్పుడు పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికి పోపుకి ఏమేమి కావాలనేది నేను పోపు వేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మెంతులు ఫ్రై అయిన తర్వాత వేరుశనగ పప్పులు కూడా వేసి ఫ్రై చేసుకొని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి మనం మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, కరివేపాకు కాడలతో పాటు వేసేసాను. నేను కొత్తిమీర వేసి కొంచెం ఇంగువ కూడా వేసి స్టవ్ ఫ్లేమ్ కింద ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి మిక్సీలోకి తీసుకొని. ఆ తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి టమాటాలు, ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న మన ముల్లంగి అన్నీ కూడా వేసి ఆయిల్లోనే మగ్గనివ్వాలి. దీనికి వాటర్ వేయాల్సిన అవసరమే లేదు, మనకి ముల్లంగిలోనే వాటర్ వస్తుంది. మీరు ముల్లంగికి ఆల్టర్నేటివ్ బీట్రూట్ కావాలన్నా తీసుకోవచ్చు, మీ పిల్లలు తినే పని అయితే. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి బాగా కలిపి దీన్ని సిమ్లో పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ ముల్లంగి మనకి ఉడకాలి. చూడండి, ఇప్పుడు మనం స్పూన్తో ఇట్లా కట్ చేసినప్పుడు ఉడకాలి. ఇప్పుడు ఇంకా ఉడకలేదు ఇది. దీంతో కొంచెం చింతపండు కూడా వేసి ఇంకొక 5 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలా అన్నప్పుడు ఇది కట్ అయింది, ముల్లంగి ఉడికిందని. ఇప్పుడు దీన్ని కూడా చల్లారి పెట్టుకొని ఆల్రెడీ మనం మిక్సీలో పెట్టుకున్న వేరుశనగ పప్పులు వాటితో పాటు దీన్ని కూడా వేసి కొంచెం రఫ్గా మనం దీన్ని మిక్సీ వేసి పట్టుకోవాలి. మరి ఎక్కువ పేస్ట్లా కాదు, చూడండి ఈ విధంగా రఫ్గా చేసుకోవాలి. అప్పుడే ఇది రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది మనకి. మనం ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపునంతా మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ముల్లంగి పచ్చడిలోకి వేసుకుంటే ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు ఈ పచ్చడిలో వేసుకుంటే ఇప్పుడు ఈ పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ముల్లంగి పచ్చడి ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్కి అన్నిటికీ బాగుంటుంది. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి.